శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణపతయే నమః. భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా, ఏ యజ్ఞాన్ని ఆరంభించినా, ఏ దేవతా ఆరాధన చేసినా మొదట స్మరించబడేది ఒక్క దేవుడే, ఆయనే శ్రీ మహాగణపతి. ఎందుకంటే విఘ్నాలను తొలగించే అధికారం ఆయనకే లభించింది. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణాధిపతి, సిద్ధి వినాయకుడు అని భక్తులు ఆరాధిస్తారు. మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సంకటం ఉంటుంది. కొందరికి విద్యలో ఆటంకాలు, కొందరికి ఉద్యోగంలో ఇబ్బందులు, కొందరికి కుటుంబ సమస్యలు, మరికొందరికి ఆరోగ్య ఆందోళనలు. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా పని చివరి క్షణంలో ఆగిపోతుంది. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశం దక్కదు. ఎంత శ్రమించినా ఫలితం ఆలస్యమవుతుంది. ఇలాంటి సమయంలో మన ఋషులు చూపించిన మార్గం దైవస్మరణ. ఆ దైవస్మరణలో కూడా విఘ్నాలను తొలగించేవాడైన శ్రీగణపతి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి మహిమాన్వితమైన గణపతి ఉపాసనలో అత్యంత ప్రసిద్ధి చెందిన స్తోత్రాలలో సంకటనాశన గణేశ స్తోత్రం ఒకటి. భక్తులలో అత్యంత విస్తృతంగా పారాయణం చేయబడే పవిత్ర స్తోత్రాలలో ఇది ప్రముఖమైనది. దేవర్షి నారదుల వారు ఈ స్తోత్రాన్ని లోకక్షేమం కోసం ఉపదేశించినట్లు సంప్రదాయం పేర్కొంటుంది. ఈ స్తోత్రంలో శ్రీగణపతి యొక్క 12 దివ్యనామాలు వరుసగా స్మరించబడతాయి. ఇవి కేవలం పేర్లు మాత్రమే కావు. ప్రతి నామం ఒక మంత్రం, ఒక తత్వం, ఒక శక్తి, ఒక అనుగ్రహం. వక్రతుండు దుష్టశక్తులను, నెగిటివ్ గుణాలను నిగ్రహిస్తాడు. ఏకదంతుడు ఏకాగ్రతను ప్రసాదిస్తాడు. విఘ్నరాజుడు విఘ్నాలకు అధిపతి కాబట్టి వాటిని తొలగించే శక్తి కూడా ఆయనదే. ఫాలచంద్రుడు శాంతి, మంగళానికి ప్రతీక. ఈ విధంగా ప్రతి నామం భక్తుని జీవితాన్ని క్రమంగా దైవ మార్గంలో నడిపిస్తుంది. ఈ స్తోత్రంలోని ఫలశ్రుతి అత్యంత విశేషమైనది. త్రిసంధ్యాలలో భక్తితో పారాయణం చేసిన వారికి విఘ్నభయం ఉండదని, విద్యార్థికి విద్య, ధనార్థికి ధనం, పుత్రార్థికి సంతానం, మోక్షార్థికి పరమగతి లభిస్తుందని స్వయంగా ఈ స్తోత్రమే ప్రకటిస్తుంది. 6 నెలలు నియమంతో జపిస్తే ఫలం, సంవత్సరం పాటు ఆచరిస్తే సిద్ధి కలుగుతుందని కూడా మహిమను వివరిస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కేవలం చదవడం కాదు, విఘ్నాలను తొలగించే పరమకారుణికుడైన శ్రీ మహాగణపతిని మన హృదయంలో ఆవాహన చేసుకుంటూ ప్రతి నామాన్ని భక్తితో స్మరిద్దాం. ఆయన కటాక్షం మన జీవితంలో ఉన్న నెగిటివ్ విషయాలను, ఆందోళనలను, భయాలను తొలగించి ధైర్యాన్ని, వివేకాన్ని, విజయాన్ని, శుభాన్ని, చివరికి పరమ శాంతిని ప్రసాదించుగాక. ఆలస్య కృపణ స్తంభ నిద్ర తంద్ర ప్రమీలకాః క్లమో భీతిశ్చ కథిత విఘ్నా అష్టౌ పురాతనైః అని బ్రహ్మాండ పురాణం ఈ 8 రకాల విఘ్నాలు మనుషులను బాధిస్తాయని చెబుతుంది. ఈ వీడియోలో ఈ అష్ట విఘ్నాలను తొలగించి అష్టసిద్ధులను ప్రసాదించే వినాయకుని శక్తికి ప్రతీకగా ఈ స్తోత్రాన్ని 8 సార్లు ఇవ్వడం జరిగింది. అవకాశం ఉన్న భక్తులు ఈ స్తోత్రాన్ని 8 సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి శ్రీ మహాగణపతి అనుగ్రహాన్ని పొందగలరు. ఇక పారాయణంలోకి ప్రవేశిద్దాం. స్వస్తి. శుభం భవతు. శ్రీ మహాగణపతయే నమః. శ్రీమాత్రే నమః. సంకటనాశన గణేశస్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం
नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। ॐ सङ्कटनाशन गणेशस्तोत्रम्। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरेन्नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। ॐ सङ्कटनाशन गणेशस्तोत्रम्। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरेन्नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं
तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। ॐ सङ्कटनाशन गणेशस्तोत्रम्। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। ॐ सङ्कटनाशन गणेशस्तोत्रम्। नारद उवाच प्रणम्य शिरसा देवं
गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरेन्नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। ॐ सङ्कटनाशन गणेशस्तोत्रम्। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरेन्नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। ॐ
सङ्कटनाशन गणेशस्तोत्रम् नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। सङ्कटनाशन गणेशस्तोत्रम् नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः
प्रमादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशन गणेशस्तोत्रम् सम्पूर्णम्। शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति।